శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు భాగవతంలోని మరొక ఆణిముత్యమైనటువంటి చిత్రకేతుపాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ చిన్న చిన్న కథలుగా ఉంటాయి, కానీ ఇందులో మనకి ఋషి భాగవతాన్ని అడ్డు పెట్టుకుని అనేక విషయాలు మన నిజ జీవితంలో జరిగేవి, మనం ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనే విషయాలని కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఏవో కథల్లా వినకుండా కాస్త శ్రద్ధగా వింటూ ఉంటే మనకి అవి వంటపడుతూ ఉంటాయి. అయితే పూర్వకాలంలో చిత్రకేతువు అనబడే మహారాజు గారు ఉండేవారు. ఆయన సూరసేన దేశంను ఏలుతూ ఉండేవాడు. ఆయనకు అనేక మంది భార్యలు. ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతువు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కానీ నిరంతరం మనస్సులో ఒక్కటే శోకం, ఆయనకు సంతానం లేదు. ఆయన పెద్ద భార్య పేరు కృతద్యుతి. ఒక రోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చారు. వస్తే ఆ అంగీరస మహర్షిని తీసుకువచ్చాడు, కూర్చోబెట్టాడు, స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాద్యులు ఇచ్చాడు, తాను చేయవలసిన నియమపాలన అంతా చేశాడు. అప్పుడు అంగీరస మహర్షి అన్నారు, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది, కానీ నీ ముఖంలో కాంతి లేదు, నీవు దేనిని గురించి బెంక పెట్టుకున్నావు అని అడిగాడు. అప్పుడు చిత్రకేతు అన్నాడు, మహానుభావ, నా నోరు విప్పి చెప్పుకోవాలా? మీరు త్రికాలజ్ఞులు, మీరు సర్వము తెలుసుకోగలరు, నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు. అప్పుడు అంగిరస మహర్షి, నాకు అర్థమైంది, నీకు పిల్లలు లేరు, అందుకు కదా బాధపడుతున్నావు, నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను, నీకు బిడ్డలు కలుగుతారు అని చెప్పాడు. అలా చెప్పి పుత్రకామేష్టి చేయించాడు. చేయించి యజ్ఞపాత్రలో మిగిలిపోయిన హవిస్సును నీ పెద్ద భార్య చేత తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు, వాడి వలన నీవు సుఖదుఖములను పొందుతావు అని చెప్పాడు. ఆయన ఎంత గొప్ప ఆశీర్వదనం చేశాడో చూడండి. రాజు యజ్ఞపాత్ర తీసుకెళ్లి పెద్ద భార్య అయిన కృతద్యుతికి ఇచ్చాడు. ఆవిడ దానిని స్వీకరించింది, గర్భాన్ని ధరించింది. ఒక పిల్లవాడు జన్మించాడు. ఇంకా రాజు పరవశించిపోయాడు. అర్బుదముల బంగారమును దానం చేశాడు. అర్బుదములంటే ఒక పర్వతరాశులంత బంగారాన్ని దానం చేశాడు. కొడుకు పుట్టాడని అంతంత బంగారం దానం చేసేశాడు. రాజ్యం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఒకరోజు రాత్రి పెద్ద భార్య కుమారుని పెట్టుకుని నిద్రపోతోంది. మిగిలిన అందరికీ కూడా కోపం వచ్చింది. సహజం కదండి, మనకందరికీ పిల్లలు లేరు కాబట్టి రాజు ఇప్పటి వరకు మనందరితోటి సమానంగా ఉన్నాడు. ఇప్పుడు ఆవిడికి పిల్లలు పుట్టారు కాబట్టి కృతజ్ఞతికి మందిరానికే పెడుతున్నాడు, ఆమెను ఆదరిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడికి ఈ ఆదరణ పోవాలంటే ఆ పిల్లవాడిని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశారు. మరునాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించి ఉన్నాడు. అది చూసిన దాది పెద్ద పెద్ద కేకలు వేస్తూ విరుచుకుపడిపోయింది. వెంటనే అంతఃపురంలోని వాళ్ళందరూ వచ్చారు. ఇంకా ప్రభువు బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ పిల్లవాని పాదముల దగ్గర కూర్చుని తాను ప్రభువును అనే విషయాన్ని కూడా మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. ఇప్పుడు అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదునితో కలిసి వచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఎలాంటి వాళ్ళతో అలాంటి వాళ్ళు కలిసి చేరుతారు. అంతేగాని అంగిరస మహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రాడు కదా. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది అతని స్నేహం. అందుకని నారద మహర్షితో కలిసి వచ్చాడు. వారు వచ్చేసరికి రాజు ఏడుస్తున్నాడు. ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగిరస మహర్షిని మర్చిపోయాడు. వచ్చిన వాళ్ళు ఎవరో అనుకున్నాడు. కొడుకు శవం అక్కడే ఉంది. అప్పుడు అంగిరస మహర్షి, రాజా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అసలు ఒక చనిపోయిన పిల్లవాడిని దగ్గర పెట్టుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడం అసలు సరైన విషయం కాదు. చాలామంది ఏడవకండి, బాధపడకండి అంటూ ఉంటారు. అవతల పిల్లవాడు పోయో భర్త పోయో వాళ్ళు ఏడుస్తూ ఉంటే, లేదో భార్య పోయో కూతురు పోయో ఏడవకండి అని చెప్తుంటే వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుంది. కొంతమంది అయితే మొహం మీదే అనేస్తూ ఉంటారు. అయితే రాజుని కూడా అంగీరస మహర్షి అలాగే అడిగాడు, రాజా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రశ్న విని రాజు ఆశ్చర్యపోయాడు. కొడుకు చనిపోయినందుకు ఏడుస్తున్నాను అన్నాడు. అప్పుడు అంగీరసుడు, నువ్వు ఇప్పుడు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా, నేను ఇంతకు పూర్వం నీకు కొడుకు పుట్టడం కోసం నీ చేత యజ్ఞం చేయించాను. అప్పుడు నీకు కొడుకు లేడు, ఈ కొడుకు తర్వాత వచ్చాడు. అంతకుముందు నీకు కొడుకు లేనప్పుడు నీవు సుఖంగా ఉండేవాడివి.
ఈ కొడుకు మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నావేంటి? చిత్రకేతు, మనుష్యుల జీవితంలో ఎలా ఉంటాయో తెలుసా? నీకు ఇంకొక మాట చెప్తాను విను. ఈ విషయం ఏంటంటే, ఈ శరీరమును చూసి అనేకమైన అనుబంధాలను పెట్టుకుంటారు. నా కొడుకు అని ఒకళ్ళు, నా భర్తను ఒకళ్ళు, నా తండ్రిని ఒకళ్ళు, నా అన్నని, నా తమ్ముడని, ఇలాగ అనేక మంది ఒకరు దేనితో అనుబంధం పెట్టుకుంటారు. అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ. అది ఉండేది కాదు, కానీ లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది. ఇది ఒకనాడు వెళ్ళిపోతే శరీరం పడిపోతుంది. ఈ పడిపోయిన శరీరాన్ని పట్టుకుని ఏడుపు మొదలెడతారు. ఏది సుఖమును ఇచ్చిందని ఈ శరీరాన్ని పట్టుకుని తిరిగామో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమీ మాట్లాడదు, కన్ను విప్పదు, చూడదు, బాధపడదు. నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి గుట్టగా ఏర్పడి మరల వరద వచ్చినప్పుడు నీటిలో కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాలలో ఇలా ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో తెలీదు. ఇక్కడ నీకు ఒకసారి వాడు కొడుకుగా వచ్చాడు. అయినా నువ్వు ఇన్ని మాటలు చెబుతున్నావు కదా రాజా. అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరునితో ఒక్కనితోటే ఉండాలి. అది లేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడం లేదని సుఖదుఖానికి కారణమైన కొడుకును నీకు ఇచ్చాను. ఇప్పుడు చూసావా, వాడే సుఖం ఇచ్చాడు, వాడే దుఃఖం ఇచ్చాడు. నీకు మాయ ఎందు తగులుకునే స్వభావం ఉంది, దానివలన నీవు సుఖదుఖములను పొందుతున్నావు అని చెప్పాడు. ఇది చూడండి, మనం కూడా మన పిల్లలు, మన మనమలు, మన భర్త, మన భార్య ఇలా అనుకుని అనేకమైన బంధాలని పెట్టేసుకుంటూ ఉంటాం. ఎప్పటికీ కూడా ఆ బంధాలు అసలు పోనే పోవు. కాబట్టి ఈ బంధాలలో సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. అయితే ఈశ్వరుడితో పెట్టుకునే అనుబంధంలో కేవలం సుఖం మాత్రమే ఉంటుంది అని ఈయన భాగవత పరంగా మనకి చెప్తున్నారు. అప్పుడు నారదుడు అన్నాడు, నా కొడుకు పోయాడు, నా కొడుకు పోయాడు అని అంటున్నావు కదా, నీ కొడుకును బ్రతికిస్తాను, వరం ఇస్తాను, వాడు అంగీకరిస్తాడేమో చూద్దు గాని వాడి చేత మాట్లాడిస్తాను. మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డుపెట్టి లోకానికి బోధ చేయదలుచుకున్నాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్ళిపోయిన జీవుణ్ణి తెచ్చాను. నువ్వు వెళ్ళిపోవడం వలన నీ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు. కాబట్టి ఓ జీవుడా, నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్ధాయంతో సింహాసనం అధిష్ఠించి నీవు కోరుకుంటే నీ తల్లిదండ్రుల ఆనందమును కలిగించు అన్నాడు. నారదుని మాట అంటే మాటలు కాదు కదండి. అందుచేత వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు. వచ్చి ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలాయి. వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ చనిపోవడం అనే క్రియ జరగకముందు బాబు అని పిలిచేసరికి నాన్నగారండి అని వచ్చి కౌగిలించుకుని పిల్లవాడు ఇప్పుడు తండ్రి వంక ఒకసారి చూసి భృకుటి ముడివేసి అన్నాడు, నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈ శరీరానికి వారు తల్లిదండ్రులు. అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని దానిని ఒకడికి అమ్మేస్తాడు. వాడు ఆ బంగారం పుచ్చుకుని ఉంగరం చేయించుకుంటాడు. వాడికి ఏదో అవసరం వచ్చిందనుకోండి, ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకొకడికి అమ్మేస్తాడు. వాడు కొన్నాళ్ళు దానిని పెట్టుకుంటాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు ఆ ఉంగరాన్ని మార్చి వాళ్ళ ఆవిడికి చెవికి దుద్దులు చేయిస్తాడు. మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా కొద్ది బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు. ఈ బంగారం ఎంతమందిదిగా మారింది బయటకు వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. నా కర్మ వల్ల నేను ఇవన్నిటికీ ఇప్పటికీ ఎన్ని కోట్ల మంది తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టానో వాళ్ళలో వీడొకడు. తాపసి, నన్ను వచ్చి తల్లిదండ్రులను సుఖపెట్టమన్నావు కదా, ఎంతమంది తల్లిదండ్రులను నేను వెనక్కి వెడుతూ సుఖపెట్టను, నాకు చెప్పవలసింది అన్నాడు. ఈ మాట విని చిత్రకేతువు, ఇంతవరకు వీడు నా కొడుకు నా కొడుకు అని అనుకున్నాను, ఇదా వీడు మాట్లాడడం అని వెనక్కి పడిపోయాడు. చూడండి, ఈ శరీరానికి లెక్కలేనని అనుబంధాలు. ఈ శరీరం వదిలిపెట్టగానే ఇన్ని అనుబంధాలు ఎగిరిపోతాయి. ఈ శరీరం నుండి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలంతో ఆగిపోతాయి. ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయినట్లయితే ఇంట్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు, 0 వాట్ బల్బులతో సహా అన్నీ ఆగిపోతాయి.
అలాగే జీవుడు ఉత్కమనం అయిపోయాడు. అన్ని అనుబంధాలు తెగిపోయాయి. ఇలాంటి అనుబంధాలన్నిటినీ పెట్టుకుని ఎన్ని జన్మలలో పాడైపోయానో, గొప్ప తాపసినైపోయి నీవు మరల నన్ను ఇందులోకి తెచ్చి ఈ జన్మలో పెడతావా? ఎందుకు వచ్చిన గొడవ? నన్ను ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించు, నేను ఈ శరీరంలో ఉండను అన్నాడు. ఇప్పుడు చిత్రకేతుడు అసలు విషయం అర్థం చేసుకున్నాడు. ఆయన ఆశ్చర్యపోయి, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, వాడు ఇలా మాట్లాడిన తర్వాత నాకు తత్వం అంటే ఏమిటో తెలిసింది అన్నాడు. అప్పుడు అంగీరస మహర్షి, ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే ఏమిటో? కాబట్టి వెర్రి పెట్టుకోవద్దు. పిల్లవాడు తాను ఈ శరీరంలో ఉండనని వెళ్ళిపోయాడు. వానికి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచనం చేసి రావాల్సింది. నీకు ఒక మంత్రం చెబుతాను. ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుడిని. ఈ శరీరం ఈ పిచ్చి అనుబంధాల కోసం కాదు. ఎన్ని కోట్ల జన్మలో ఇలాంటి అనుబంధాలను పెట్టుకున్నావు. అనుబంధాలను వద్దని నేను అనడం లేదు, కానీ వాటి మాయాస్వరూపం తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో. చేతికి నూనె రాసుకుని పనసకాయ కొడితే ఇబ్బంది ఉండదు. నూనె రాసుకోకుండా పనసకాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది. జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉంటే ఏమీ సమస్య ఉండదు. నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ ఉపదేశం చేత 7 రాత్రులు ఈ మంత్రమును జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుంది అన్నాడు. సంకర్షణుడు అంటే సాక్షాత్తు బలరామావతారంగా వచ్చిన అనంతుడు, ఆదిశేషుడు. ఆయన శ్రీమన్నారాయణుడు పాదములు పట్టుకుని పాదపీఠికగా పడగలు చేసి పట్టుకుని ఉంటాడు. ఆదిశేషుని దర్శనం అవుతుంది. నా మాట నమ్మవు కాబట్టి నీకు సుఖదుఖములను ఇచ్చే కొడుకు పుట్టాడు. నా మాటను నమ్మవు కాబట్టి నీకు జీవుల తత్వం ఏమిటో నిరూపించి చూపించాను. నా మాట నమ్ము, ఈశ్వరుని చేరుకుంటావు. 7 రాత్రులు 7 పగళ్ళు నేను ఉపదేశించి జపం చెయ్యి అని ఆయనకు జపాన్ని ఉపదేశించాడు. ఆయనను నమ్మి చిత్రకేతు 7 రాత్రులు 7 పగళ్ళు జపం చేశాడు. అలా జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడిని పాదం పట్టుకుని పాదపీఠి అయిన ఆదిశేషుడు దర్శనం ఇచ్చాడు. ఆదిశేషం మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆయనకు సంబంధించిన పద్యం చదువుకున్నా, ఆ పద్యం వినినా అది విశేష శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంతగా ఈ పద్యం మనల్ని కాపాడుతుంది. తారాహారపటీరధవళ దేహము వాని రమణీయ నీలాంబరంబువాని మణికిరీటి స్ఫురన్మస్తక అంబులములు కలవాని గంకణకేయూర కరమువాని గర్భురమయ దీప్త కటి సూత్రములవాని ధరళ యజ్ఞోపవీతములవాని అతి సుప్రసన్న వక్తాంబుజంబులవాని దరుణ వివృత నేత్రములవాని సిద్ధమండలంబు సేవింప పుణ్య ప్రసిద్ధి వెలసినట్టి యుద్ధ చరితు పద్మలోచనకు పాదపీఠం పైన ఘనుని పన్నకేంద్రుగాంచినతడు. ఈ రకంగా అతను స్తోత్రం చేసేసాడు. సాధారణంగా ఆదిశేషు అంటే ఏదో పొసలు కొడుతూ ఉంటాడని అనుకుంటారు, కానీ ఆయన దర్శనం ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడో తెలుసా? మెడ నిండా హారాలు వేసుకుని పెద్ద స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనం ఇచ్చాడు. నల్లటి బట్టలు కట్టుకున్నాడు. 1000 తలకాయలు ఉన్నాయి. 1000 తలకాయలకు కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు. గుండ్రటి ముఖములు కలిగి ఉన్నాడు. ముఖము ప్రశాంతంగా కరుణరసమును ఉరుకుతూ ఉంది. ఆయన చక్కగా నవ్వుతున్నవాడే ఉన్నాడు. యజ్ఞోపవీతం వేసుకున్నాడు. చుట్టూ సిద్ధగణం నిలబడి స్తోత్రం చేస్తున్నారు. అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి ఈ జన్మలో ఆయన దర్శనం కలగడం తన అదృష్టమని భావించి ఆయనను విశేషంగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం విని ఆదిశేషుడు ఏమన్నాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.